కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు. త్వరలోనే బీజేపీ నాయకులకు నామినేటెడ్ పదవులు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాస్ కేఎన్ఆర్. హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమిటి లిఖిత సమర్పణతో నడిమిటి బంగారు నాయుడు నిర్మించిన రాజు గారి దొంగల చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేసింది. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల అచ్చయ్యపేట గ్రామ సమీపంలో 2/2 సర్వే నంబర్లు కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు. అప్పటి అధికారులు ఒత్తిడి మేరకు ఇళ్లు కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం చేసిన అరకొర ఆర్థిక సాయంతో పాటుగా అప్పులు చేసిన నగదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఉన్నాయి కానీ ఇప్పటికే సుమారుగా 200 నిర్మాణాలు జరిగి ఉన్నాయి కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలోని సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సొంత ఇళ్లు ఉన్నప్పటికీ కూడా త్రాగునీరు, వీధి లైట్లు, రోడ్లు లేకపోవడం వల్ల సొంత ఇంటికి రాలేక ఇంటి కోసం చేసిన అప్పులను వడ్డీలు కట్టలేక ఇంటి హద్దులు కట్టలేక అలాగే సతమతమవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాము. మేమంతా కూడా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాము. ప్రజలకు అవసరమైన త్రాగునీరు, వీధి లైట్లు, రోడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కొత్తూరు పంచాయతీ ప్రజలకు సంవత్సరం అలాగే సంపత్పురం రెవెన్యూ పరిధిలోని ఇల్లు ఇవ్వటంలో 2 పంచాయతీలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కాలనీలో వీధి లైట్లు ప్రతి స్తంభానికి ల్యాంపులు బిగించినప్పటికీ కూడా సంబంధిత మీటర్లు బిగించి లైట్లు వెలిగించే విషయంలో కొత్తూరు పంచాయతీ సంపత్పురం పంచాయతీ పట్టించుకోవటం లేదు. మిగతా ప్రాంతాల్లో వీధి లైట్లతో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. మా కాలనీలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. పాములు, పురుగులు వెచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇక్కడ నివాసం ఉంటున్న మేము బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి నెలకొంటుంది. కాలనీలో నెలకొని ఉన్న సమస్యలు ఏ పంచాయతీలో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాం. మా కాలనీని ఏదో ఒక పంచాయతీలో విలీనం చేసి తమకు ఆధార్ కార్డులో మార్చుకునే విధంగా శాశ్వత అడ్రస్ కల్పించి ఇంటి యొక్క పన్ను చెల్లించే విధంగా ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తారని కోరుచున్నామని తెలిపారు. జగనన్న కాలనీ వాసులుగా విజ్ఞప్తి చేస్తున్నాము. కలెక్టర్ మేడం, మీరు ఒక్కసారి మా కాలనీకి వచ్చి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నామని వాపోతున్నారు. జగనన్న టైంలో మా కొత్తూరు వాళ్ళకి, సత్యనారాయణపురం వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి వచ్చారు 350. అందులో దాదాపుగా 200 ఇల్లులు పూర్తి అయిపోయాయి. మరి కొన్ని ఇల్లులు పునర్ స్టేజ్లో ఉన్నాయి. కానీ సంపత్పురం వాళ్ళు పిఆర్ఓని కానీ మరి ప్రెసిడెంట్ని కానీ అడిగితే మీది కొత్తూరు హ్యాబిటేషన్లో ఉంది, కొత్తూరు వాళ్ళు కదా మేము ఎందుకు ఇచ్చేది అన్నటువంటి విధానంలో వారు మాట్లాడుతున్నారు. ఇంతకీ మేము కొత్తూరుకి సంబంధించిన వాళ్ళమా లేదా సంపత్పురానికి సంబంధించిన వాళ్ళమా ఏది కూడా క్లారిటీ ఎవరు కూడా మాకు ఏ విధమైన సంప్రదింపులు లేకుండా మమ్మల్ని ఏదో తీసుకొచ్చి అడవిలో వేసేసినట్టుగా వేసేసి మమ్మల్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. జగనన్న ప్రభుత్వం అయితే అడవిలో వేసింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే కనీసం మాకు మేలు చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని మేము మనసారా వెనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏదో అడవిలో వదిలేసినట్టుగా అది వదిలేస్తుంది తప్ప పేపర్లో చూస్తే మరొక మీడియాలో చూస్తే గ్రామీణ అభివృద్ధి కొరకు ఎన్నెన్నో ప్రగాఢాలు కల్పిస్తున్నాము, ఉపాధి కల్పిస్తున్నాము, అందరూ సౌకర్యం కలుగుతారు. కనీసం ఇప్పటికీ ఎప్పుడో జగనన్న వేసినటువంటి 2 కొలాయిలు తప్ప ఇంకా కొలాయిలు అనేటువంటి మాకు లేదు. ఇంటింటికి కొలాయి అనేటువంటి ప్రతి కూడా ఒక పెట్టారు. మాకు ఆ కొలాయి కూడా సిస్టమ్ అనేది అనుబడింది మాకు లేకుండానే పోయింది. అది కాకుండా రాత్రులు తిరగడానికి కూడా మహాభయంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పాములు పోనీ అలాగనే వీధి లైట్లు కొద్ది వెలిగించమని కొత్తూరు వాళ్ళకి లేదా మన సంపద వాళ్ళు చెప్పినట్టయితే వారు కూడా పట్టించుకోండి. చీకట్లో మసలాడుతూ మా బతుకులు బిక్కుమని గడుపుతూ ఉంటున్నాం. మిగతా వాళ్ళు ఇల్లంటే కట్టారు కానీ అక్కడికి వస్తే ఏ సదుపాయం ఉందని అక్కడికి వచ్చి పెట్టమని మమ్మల్ని చంపుకోవడానికని మనం మాట్లాడుతున్నారు. దయతో అధికారులు ఒక్కసారి మా మనవి ఆలకించి మా వేదనను ఒకసారి గుర్తించి మాకు సరైనటువంటి సదుపాయం కల్పించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.
గాజువాక పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అధ్యక్షతన ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో గల దేవాదాయ శాఖల ఆలయాల ధర్మకర్తలు మరియు చైర్మన్ల నామినేటెడ్ పదవులు బీజేపీకి 5% కేటాయించడం కోసం నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులందరితో చర్చించి ఆశావాహుల తుది జాబితాను తయారు చేసి పార్టీ పెద్దలకు అందజేస్తామని అన్నారు. త్వరలోనే దేవాదాయ శాఖతో పాటుగా పలు శాఖల నామినేటెడ్ పదవులు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి అవకాశం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలోని నాయకులు బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, కట్టా పద్మ, భువనేశ్వరి, యువశ్రీ, నాగేశ్వరరావు, ముసలయ్య, తాతారావు, అనిత, వరలక్ష్మి, రమాదేవి, రంగనాయకులు, నాగరాజు, సత్యబాబు, ఆదిలక్ష్మి, రవీంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ఆలయాలన్నింటికి ధర్మకర్తలు, అదేవిధంగా కొన్ని ఆలయాలకి చైర్మన్ పోస్టులు, నామినేట్ పదవులు మా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీకి మా బీజేపీకి 5%, జనసేనకి 15%, మిగతా 80% టీడీపీకి అని గతంలోనే రాష్ట్ర స్థాయిలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు గతంలో నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మేము గతంలో గౌరవ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి అడగడం జరిగింది. మాకు వారు హామీ కూడా ఇచ్చారు. గాజువాక అసెంబ్లీలో ఉన్న నామినేట్ పదవుల్లో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. అందులో భాగంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈరోజు ఆయా వార్డుల్లో ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు అందరూ సలహాలు, సూచనలు తీసుకుని అందరూ ఏకాభిప్రాయంతో ప్రతి ఆలయానికి 2 పేర్లు చెప్పుని పంపించడం జరుగుతుంది. అందులో ఒకరికి ఖచ్చితంగా ధర్మకర్త గాని, చైర్మన్ గాని పదవి వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్లో నిజాయితీగా పార్టీ కూటమి ప్రభుత్వం గెలవడానికి కృషి చేసినటువంటి నాయకులందరినీ ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. దీంతో పాటు మరిన్ని పదవులు ఉన్నాయి, నామినేట్ పోస్టులు ఉన్నాయి కేంద్రంలోను, రాష్ట్రంలోను కూడా. అందులోనూ కూడా సీనియారిటీని బట్టి అందరికీ అవకాశాలు వస్తాయి. భారతీయ జనతా పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. దేవాలయాల్లో ధర్మకర్తలుగా నియమించడం అనేది చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పొలిమేర శ్రీనివాసరావు గారు విచ్చేస్తారు. ఏదైతే కష్టపడి పనిచేస్తున్నామో మమ్మల్ని అందరినీ, సీనియర్లు అందరినీ గుర్తించి ఈ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరికి ఏ పదవి ఇచ్చినా సరే మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మనకి ఏ ఆలయాల్లో ఇచ్చినా సరే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో ఈరోజు కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో పొలిమేర శ్రీనివాస్ గారిని అతిథిగా విచ్చేయడం జరిగింది. అలాగే తోటి మా నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీటింగ్ యొక్క సారాంశం ఏదైతే దేవస్థానం ఎండోర్మెంట్ ఉన్నదో దానిలో మన బీజేపీ నాయకులకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయాలు ఒక 6 ఉన్నాయి. 6లో కూడా సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తూ మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాము. ఎవరికి అవకాశం ఇచ్చినా మేమందరం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ఈ రోజు జిల్లా పార్టీ ఆదేశం మేరకు మన గాజువాక అసెంబ్లీలో ఉన్నటువంటి ఇండోమెంట్ ఆలయాలకి ధర్మకర్తలు వేస్తున్నామని మన తరఫు చెప్పడం జరిగింది. ఆ యొక్క ధర్మకర్తలు మన పార్టీ సీనియర్లు నాయకుల్ని ఏమని చెప్పి చెప్పడం కోసం మన గాజువాక కన్వీనర్ అయినటువంటి కేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు అందరూ కూర్చొని ఎవరైతే సీనియర్ నాయకులు వాళ్ళ పేర్లు ఇప్పుడు సూచించడం జరిగింది. ఏదైతే సూచించామో ఆ పేర్లు జిల్లా పార్టీకి ఇస్తే జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి వెళ్లి ఆ యొక్క పేర్లు ఇండోమెంట్లు ఆమోదం అయ్యి వాళ్ళు ధర్మకర్త అవుతారని చెప్పి అవుతుంది. ఇక అందరికి కూడా జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో మరి ఏదైతే ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు ఎండోమెంట్ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధర్మకర్తలుగా, చైర్మన్స్ గా వారిని ఎంపిక చేయడం కోసం మరి ప్రతి నియోజకవర్గంలోని మరి జిల్లా ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో పొలిమేర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి మా గాజువాక కన్వీనర్ అయినటువంటి కరణంరెడ్డి నరసింహారావు గారు పార్టీ కార్యాలయంలో మరి ఈ యొక్క మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ మండలాల్లో పనిచేసినటువంటి మండల అధ్యక్షులు కావచ్చు, అలాగే మండల ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్దలు, సీనియర్స్ వారందరినీ కూడా పరిగణనలోకి తీసుకుని వారి అందరి అభిప్రాయాలను సేకరించి మరి గాజువాక నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాన్ని సేకరించి వారందరి సమక్షంలో చక్కటి ఎంపిక చేసి మరి ఇక్కడి నుంచి కొంతమంది పేర్లను మరి మా కన్వీనర్ అయినటువంటి కర్ణంరెడ్డి నరసింహరావు గారు ఇవ్వడం జరుగుతుంది. మరి వారందరికీ ముందుగా నా యొక్క అభినందనలు తెలియపరుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి లిఖిత సమర్పణ నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన రాజుగారి దొంగలు చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేసింది. లోహిత్ కళ్యాణ్, రాజేష్ కుచ్చాండా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్, వెలాయుద్దీన్, పూజా విశ్వేశ్వర్, టివి రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రలుగా రూపొందించినటువంటి చిత్రం విడుదలైన సందర్భంగా ఇక్కడి శ్రీకన్య కాంప్లెక్స్ లోని అభిమానులు సందడి మధ్య చిత్ర బృందం అంతా థియేటర్లోని సినిమాను తిలకించింది. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి సన్నివేశం కూడా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. లోకేష్ రనల్ హిటాసో దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి నవల్ రాజా ఏఐఎస్ సంగీతాన్ని అందించారు. కార్యక్రమంలోని అసోసియేట్ డైరెక్టర్ సూరాడ బ్రహ్మ, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా వచ్చే అట్లే 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 నాకైతే ఒక మెసేజ్ ఇచ్చినట్లు అనిపించింది. మనీ అనేది ఎందుకు అవసరం, ఎలా అవసరం, ఏం చేస్తే మనం రీచ్ అవుతాం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ వ్యూలో చెప్పారు. అది అందరూ చూసిందే కదా, అందరికీ తెలిసిందే ఎవరెవరు ఎలా ఫీల్ అవుతారో అనేది. ఒక న్యాచురల్గా ఎవరు ఎలా ఫీల్ అవుతారో అనేది ఇందులో షో చేయడం అనేది జరిగింది. ప్లీజ్ మీరందరూ కూడా వాచ్ చేయండి, ముందుకు వెళ్తుంది. చాలా చాలా బాగా అనిపించిందండి రెస్పాన్స్. థియేటర్లో అందరి ముందు చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది మా ఊరు, మా సొంత ప్రాంతం, ఇక్కడ మా థియేటర్లో మా సినిమా పడ్డం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా ఫ్రెండ్స్ కలిసి నలుగురు కలిసి చేసిన సినిమా నలుగురు కలిసి చూడడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడే ఫోన్లు కూడా వస్తున్నాయి మిగతా సెంటర్స్ నుంచి కూడా, చాలా బాగుందని చెప్పి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఏదండి డబ్బు సెకండ్ హాఫ్ అయిపోయిందని చెప్తానండి సందేశం ఏంటి అన్నది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతుందండి, చాలా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది. క్యారెక్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అది అవుతుంది అనమాట. దానిలో మెసేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయ్యేసరికి అసలు సినిమా దేని గురించి చెప్తున్నాను అన్నది క్లారిటీ వస్తుంది.
రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా మేము మెసేజ్ అంటే ఏం లేదండి, మనీ కంటే ఇంపార్టెంట్ చాలా విషయాలు ఉన్నాయి. అది ఏంటి అని తెలుసుకోవడానికి మేము చిన్న మెసేజ్ ఇచ్చాం. మీరు అందరూ వచ్చి థియేటర్కి సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో మనీ ఒకటి ఇంపార్టెంట్ కదా, చాలా ఉన్నాయి, అది ఒకటే చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. అంటే ఇంత క్రౌడ్ వస్తున్నట్లేదు, ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరిలో మన సినిమాని మన మనుషుల మధ్య చూస్తుంటే నిజంగా చెప్పలేకపోతున్నాం. అది చాలా బాగా అనిపించింది నాకు. పేరెంట్స్ అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం ఏముందండి, వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళు ఉండబట్టి మేము ఉన్నాం, వాళ్ళ సపోర్ట్ బట్టి ఇక్కడికి వచ్చాం మేము కూడా. సో ఆ విషయంలో కూడా మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే థ్యాంక్స్ అన్నమాట చాలా తక్కువ, సో వాళ్ళకి ఏం చెప్పినా తక్కువే అంతే. ఆబ్వియస్గా తెలుస్తుంది కదండి, పేరెంట్స్ చూసారంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కొత్త వాళ్ళు కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. నా క్యారెక్టర్ శ్రీను అండి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూశారు కదా, సో సెకండ్ హాఫ్ కూడా చూడండి, ఇంకా మంచిగా రన్ అవుతుంది సినిమా మొత్తం. బాగా పరిగెడుతుంది సినిమా. అదే సెకండ్ హాఫ్ చూసాక అప్పుడు మీరు మాట్లాడతారు కానీ, మీరే చెప్తారు కానీ, చూస్తారు కదండి ఇప్పుడు అలాగా చూసాక అప్పుడు చెప్తారు కానీ. ఇప్పుడు మనకి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చారు, అందరూ అదే ఇదిగా మనకి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. మరి మీకు మెసేజ్ అంటే మీ సెకండ్ హాఫ్ ఒకసారి చూడండి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీరు అందరూ అదే ఫీల్తో బయటకు వెళ్తారు. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క ఫ్యామిలీ దీనికి కనెక్ట్ అవుతారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్, మనకి మూవీ చూడడానికి వచ్చినందుకు మీ మీడియా వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ సార్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావటం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జోనర్ మాత్రమే సాహసం కాదని, ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్తో కూడుకున్న పని అని చెప్పారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని, కానీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. సరికొత్త సౌండ్స్ని ఈ జోనల్ కోసం సృష్టించబోతున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించడానికి ఛాలెంజ్గా తీసుకున్నానని అన్నారు. పోలీసులను చులకనగా చూడొద్దు అంటున్న స్పెషల్ పోలీస్ స్టేట్ సెక్రటరీ ధర్మచందు. తిరుపతి సిటీలోనే కాకుండా బయట సిటీల్లో కూడా పోలీసులు బండి ఆపారు అంటే ఎందుకోసం ఆపారు ఏంటి అని తెలుసుకోకుండా మాకు మీ కన్నా పై ఆఫీసర్ తెలుసు అంటూ పోలీసులను చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక కాబట్టి అలా చేయకండి అంటున్న ధర్మచంద్. ముఖ్యంగా యువత గంజాయి మతలు చాలా అక్రమాలకు పాల్పడుతున్నారని, యువత అంతా కూడా మంచిగా చదువుకుని అధికారులకు గాని తల్లిదండ్రులకు గాని మంచి పేరు తేవాలని, ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలని ఈ సందర్భంగా ధర్మచంద్ మన తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ధర్మచంద్. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా చెప్పడం ఏమంటే, అందరూ కూడా పోలీస్ వ్యవస్థని గౌరవించండి. పోలీస్ వ్యవస్థ అంటే చాలా కఠోర శ్రమ ఉంటుంది. సో ప్రజల కోసం అనినిత్యం కష్టపడే శాఖ పోలీస్ శాఖ. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు. పోలీసులు కష్టం వస్తే మాత్రం ఎవరూ నిలబడరు. పండగ వచ్చినా పోలీసు కావాలి, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినా పోలీసు కావాలి, మన ఇంట్లో దొంగతనం జరిగినా పోలీసు కావాలి, ఎలక్షన్ వచ్చినా పోలీసు కావాలి, ఆ ఓటింగ్కి పోలీసు కావాలి, ప్రజాప్రతినిధులందరికీ కూడా పోలీసులు కావాలి. కానీ పోలీసుకి కష్టం వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. పోలీస్ అనే వ్యవస్థ లేదు అంటే దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, పక్కింటోళ్ళు కొట్టుకుంటారు, ఇంకొకరు వాళ్ళు వీళ్ళు వచ్చి దాడి చేస్తారు, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. పోలీసుని గౌరవించడం లేదు. యువత కూడా సరే, యువత చాలా వరకు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ చెడు అలవాట్లకు బానిసలు మారుతున్న పోలీసులు ఏమీ చేయలేరు. పోలీసుని చులకనగా చూస్తున్నారు. పోలీసు ఎంత సోపట్టుకైనా సరే ప్రజలు అని పోతున్నారు. కాబట్టి ఈరోజు ఇంత శాంతి భద్రతలు కూడా అభాగండాలు గడవకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం పోలీసులే. యువత కూడా ఈ గంజాయికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. దీనిని కొద్దిగా దూరం పెడితే యువత కూడా చాలా వరకు బాగుపడతారు. స్కూల్స్లలో కావచ్చు, దెన్ కాలేజీలలో కావచ్చు,
ఫ్యాకల్టీస్ ఈ టీచర్స్ కూడా సరే ఈ పిల్లల్ని కొద్దిగా అవేర్నెస్ చేస్తూ వాళ్ళని కొద్దిగా మొబిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించండి. దయచేసి నా విన్నపం అండి ఇది. దయచేసి అందరూ కూడా దీన్ని పాటిస్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మచంద్ర గారు, గతంలో మీరు ఏదో సమస్యతో బాధపడుతూ చాలా వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? అంటే మా వాళ్ళకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, అది అందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చారు. దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో న్యాయం జరుగుతుందని తిరుగుతున్నాము. సో ఆ జీవోను కొద్దిగా అన్హోల్డ్ చేసి మా వాళ్ళందరికీ, మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా జరగాలండి. అది వీ హ్యావ్ టు రైట్ టు ఆస్క్. మా హక్కుతో మేము అడుగుతున్నాము. సో ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ కొద్దిగా స్పందించారు. కొద్దిగా త్వరగా ఆ జీవోను కొద్దిగా హోల్డ్ తీసి మా వాళ్ళని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. అంటే ప్రభుత్వం ఏ విధంగా మీకు స్పందించింది? ఏ విధంగా అంటే ఇప్పుడు మేము వెళ్తుంటే మమ్మల్ని సానుకూలంగా పిలుస్తున్నారండి, సానుకూలంగా కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంకు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయడం స్వాగతిస్తున్నాము. సాధువులు పీఠాధిపతులు చేసిన పోరాటానికి జడిసి అనుమతులు చంద్రబాబు రద్దు చేశారు. కాళ్లు పట్టుకుని పూజించే సాధువులను కూటమి ప్రభుత్వం మెడలు పట్టుకుని గెంటివేయటం దేశం మొత్తం సాధువులంతా ఏకమవుతున్న తరుణంలో ముంతాజ్ హోటల్ నిర్మాణం అనుమతులు రద్దు చేశారు. హిందూ ధర్మం కాపాడతామంటూ మాటలకే పరిమితం, ఆచరణలో లేదు. స్వామీజీలు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం. మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటివేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధు పుంగవులంతా కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నది, తిరుమల ధార్మిక క్షేత్రాన్ని అడ్డు పెట్టుకొని అని వాళ్ళు చెయ్యబోయేటువంటి కార్యాచరణను కనుగొన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజున ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తానని చెప్పటం మంచి పరిణామం. సాధువులంతా పీఠాధిపతులంతా ఈ రకంగా ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. మీరు చేసేటువంటి ధర్మ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ మీరు చేసినటువంటి ఆందోళన అజరామరమైనటువంటిది. ఇలాంటివి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. మాలాంటి రాజకీయులం మాట్లాడితే అది ఒక రాజకీయ విమర్శగా కొట్టివేయటం చంద్రబాబు గారికి రివాజు. కానీ సాధువులంతా తిరగబడితే చంద్రబాబుతో సహా ఎవరైనా కూడా తల వంచాల్సిందేనని ఈ సంఘటన నిరూపించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు. త్వరలోనే బీజేపీ నాయకులకు నామినేటెడ్ పదవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాస్ కేఎన్ఆర్.
హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమిటి లిఖిత సమర్పణతో నడిమిటి బంగారు నాయుడు నిర్మించిన రాజు గారి దొంగలు చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేసింది.